ఉన్నతమైనది, యేసునామము ఉన్నతమైనది. ఏ విధమైనటువంటి అపవిత్రాత్మ మన చుట్టూ వచ్చినా, మన ప్రాంతాలకు వచ్చినా, మనల్ని వెంబడించినను మనం ఏం చేయాలంటే యేసునామాన్ని ఉచ్చరించాలి. యేసునామాన్ని ఉచ్చరించినప్పుడు ఆ దురాత్మలన్నీ కూడా పారిపోతాయి. ఎందుకంటే దురాత్మలు ఉన్నప్పుడు మనము అనేక విధాలుగా మనములను మనమే గాయపరుచుకునే విధానం ఉంటుంది. ఇక్కడ మనుషుడు మనం గమనించినట్లయితే తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటున్నాడు. కొందరు అపవిత్రాత్మల వలన తమ జీవితాలను తామే పాడు చేసుకుంటున్నారు. తమ జీవితాలను, తమ కుటుంబాలను, తన ఆస్తులన్నీ కూడా నష్టపరుచుకుంటున్నారు. అగ్నిగుండంలోకి వెళ్తున్నారు, దురాత్మల వైపు వెళ్తున్నారు, దుష్టుల యొక్క మార్గములో వెళ్తున్నారు, లోకములో పాప సంబంధమైనటువంటి మార్గములో వెళ్తున్నారు. అనేక దురాత్మల వలన లోకములో అనేకులు పాపపు ఊబిలో పడి ఉన్నారు, పాప మార్గంలో వెళుతున్నారు, పాప కార్యాలు చేస్తున్నారు, దేవునికి విరోధమైనటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు, బలహీనులైపోతున్నారు, చనిపోతున్నారు. దీనన్నిటికీ కారణం ఏందో తెలుసా? అపవిత్రాత్మలు. ఆ అపవిత్రాత్మల మీద అధికారం కలిగినటువంటి నామము యేసునామం. అందుకే యేసునామాన్ని మనము ఉచ్చరించాలంటే యేసు దగ్గరికి నువ్వు రాగలగాలి. యేసు నీతో ఉంటే, యేసు యొద్దకు నువ్వు రాగలిగితే, యేసు సన్నిధిలోకి నువ్వు ఉండగలిగితే ఏ విధమైనటువంటి దురాత్మలు, ఏ విధమైనటువంటి సాతాను ప్రభావాలు, ఏ విధమైనటువంటి మాంత్రిక ప్రభావాలు మనలో ఉండవు, మన చుట్టూ రావు, మన కుటుంబాలకి రక్షణగా ఉంటుంది. గుడారములో ఏ అపాయము సమీపించక ఉండాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? యేసును నువ్వు రక్షకుడుగా అంగీకరించాలి. యేసు రక్తాన్ని నువ్వు ఆహ్వానించగలగాలి. అప్పుడు ఏ విధమైనటువంటి దుష్టుడికి అవకాశం లేదు, అవకాశం లేదు. కుటుంబములో యేసు నామాన్ని నువ్వు స్తుతించినప్పుడు, యేసును ఘనపరిచినప్పుడు, యేసును ఆరాధించినప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఏ దుష్టుడు కూడా రావడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రతి కుటుంబంలో కుటుంబ